హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం ఈరోజు ఈ వీడియోలో లుకప్ అండ్ రిఫరెన్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో, ఇవి వీలుకప్, హెచ్‌లుకప్ ఏంటి? డేటాని సెర్చ్ చేయడానికి పవర్‌ఫుల్ టూల్స్ అన్నమాట. జస్ట్ లైక్ గూగుల్ సెర్చ్. మనం ఏది కావాలంటే అది సెర్చ్ చేయొచ్చు కదా! అలానే మనకు కావాల్సినటువంటి డేటాని ఆ పర్టిక్యులర్ టేబుల్‌లో ఎక్కడ ఉందో క్లియర్‌గా మనం వెతుక్కొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఈ వీడియోలో వీలుకప్ అంటే ఏంటి? హెచ్‌లుకప్ అంటే ఏంటి? వీలుకప్, హెచ్‌లుకప్ ఎన్ని రకాలుగా మనం చూడొచ్చు. డే టు డే ఎక్సెల్ వర్క్‌లో వాటిని ఎలా వాడాలి? లైవ్ ఎగ్జాంపుల్స్‌తో సహా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎక్సెల్‌లో ఉండేటువంటి ఈ 2 గేమ్ చేంజర్ ఫంక్షన్స్ మీరు క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతారు. సో, లెట్స్ స్టార్ట్. మొదటిగా వీలుకప్ గురించి చూద్దాం. తర్వాత మనం హెచ్‌లుకప్ గురించి కూడా చూద్దాం. సో, ఈ వీలుకప్ ఫార్ములా సింటాక్స్ ఎలా ఉంటుందంటే, మొదటిగా ఏ ఫార్ములా అయినా కూడా ఎక్సెల్‌లో మనకి ఎలా స్టార్ట్ అవుతుంది? ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది. సో, ఈక్వల్ టు వీలుకప్ ఫార్ములా రాసాం. తర్వాత దీంట్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 4 పారామీటర్స్ ఉన్నాయి. లుకప్ వాల్యూ అంటే ఏదైతే ఫస్ట్ కాలమ్‌లో ఉండేటువంటి వాల్యూ ఏదైతే ఉందో వర్టికల్ లుకప్ అన్నమాట అది. ఇలా ఉంటే రోని ఏమంటాం? హారిజాంటల్ అంటాం. కాలమ్‌ని ఏమంటాం? వర్టికల్ అంటాం. సో, ఈ ఫస్ట్ కాలమ్‌లో ఏదైతే మనం వాల్యూ వెతుకుతున్నామో అది లుకప్ వాల్యూ అనమాట. సపోజ్ మనం ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏదైతే శాంపిల్ ఉందో ఇక్కడ కూడా మనం మెర్జ్ అండ్ సెంటర్ తీసుకుందాం. దీన్ని సిమ్యులేషన్ టైప్‌లో మనం ట్రై చేద్దాం. సో, ఏదైతే ఫార్ములా ఉందో మనం ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఈక్వల్ టు దీని సైజ్ కూడా మనం ఏం చేద్దామంటే సో, 18 పెట్టేసుకుందాం. రైట్. సో, ఫార్ములా ఎలా చేస్తున్నాం? ఈక్వల్ టు వి లుకప్. సో, వి లుకప్ అని టైప్ చేసిన తర్వాత లైక్ లెఫ్ట్ మోస్ట్ కాలమ్ ఆఫ్ ద టేబుల్ లుక్స్ ఫర్ ఎ వాల్యూ ఇన్ ద లెఫ్ట్ మోస్ట్ కాలమ్ ఆఫ్ ద టేబుల్ అండ్ దెన్ రిటర్న్స్ వాల్యూ ఇన్ ద సేమ్ రో ఫ్రమ్ ద కాలమ్ యూ స్పెసిఫై. సో, ఏదైతే లెఫ్ట్ మోస్ట్ కాలమ్ ఉందో ఆ లెఫ్ట్ మోస్ట్ కాలమ్‌లో ఉండేటువంటి ఒక వాల్యూ తీసుకొని ఏదైనా ఒక వాల్యూ కావచ్చు. మనం ఏమిద్దాం? ఈ 103 ఇచ్చాం. సో, టేబుల్ అరే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెతకాలి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెతకాలి. ఇది టేబుల్ అరే. టోటల్ ఏ వాల్యూస్‌లో మనం వెతుకుతుందో. తర్వాత కాలమ్ ఇండెక్స్ నంబర్ ఏంటి? నాకు కాలమ్ ఇండెక్స్ నంబరు 3 అన్నమాట. థర్డ్ కాలమ్‌లో ఈక్వలెంట్‌గా దీని ఈ03, ఈ 103కి ఈక్వలెంట్‌గా ఉన్నటువంటి వాల్యూ కావాలి. తర్వాత రేంజ్ లుకప్‌లో అప్రాక్సిమేట్ మ్యాచ్ అయితే ట్రూ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే ఫాల్స్ తీసుకోవాలి. నేను ఫాల్స్ తీసుకుంటున్నాను. నేను ఎప్పుడైతే ఎంటర్ అని టైప్ చేస్తానో నాకేమొచ్చింది? ఈ 103 డిపార్ట్మెంట్ యొక్క ఫినాన్సర్ 103 డిపార్ట్మెంట్ ఏంటి? ఫినాన్స్ నాకొచ్చేసింది. ఇలా మనం ఇప్పుడు దీని ఫార్ములాని చూద్దామంటే ఫార్ములాస్‌లోకి వెళ్లి షో ఫార్ములాస్ చూస్తే మనకేముంది చూడండి ఇక్కడ. వీలుకప్ప ఏ వెతికాం? ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ కాలమ్‌లో ఉన్నటువంటి ఒక వాల్యూని వెతికాం. ఎక్కడ వెతుకుతున్నాం? ఏ పర్టిక్యులర్ రేంజ్‌లో టేబుల్‌లో మనం వీలుకప్ అప్లై చేస్తున్నాం. ఆ వాల్యూస్ మొత్తాన్ని సెలెక్ట్ చేసాం. తర్వాత ఏ కాలమ్‌లో మనం ఐడెంటిఫై చేద్దాం అనుకున్నటువంటి లైక్ దీనికి ఎగ్జాక్ట్ అపోజిట్‌లో ఏ కాలమ్‌లో ఉండేటువంటి వాల్యూ మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం రాసాం. లైక్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫాల్స్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ మ్యాచ్ ట్రూ వస్తే అప్రాక్సిమేట్ మ్యాచ్. ఇది మనకి వీలుకప్ ఫస్ట్ మోడల్ అన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ మోడల్ చూద్దాం. ఈ సెకండ్ మోడల్‌లో మనం ఏం చూద్దామంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ చూద్దాం. సో, అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే ఏంటి? మనం ఏదైతే వాల్యూ వెతుకుతున్నామో సో, మరలా మనం ఇక్కడ ఏం చేద్దామంటే మెర్చంట్ సెంటర్ తీసుకుందాం. సైజ్ మళ్ళా నార్మల్ కొంచెం బిగ్ సైజ్ తీసుకుందాం. ఆల్రెడీ డిస్ప్లే ఈక్వల్ టు వి లుకప్. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? వెతుకుతున్నటువంటి వాల్యూ ఏంటి? రైట్. 78 అనుకుందాం. రైట్. 78 అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాల్యూస్ వెతకాలి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూస్ వెతకాలి. A1 to B6. సో, కాలమ్ ఇండెక్స్ నంబర్ ఎంత? బి అనేది కాలమ్ ఇండెక్స్ కాలమ్ సెకండ్ కదా! 2 ఇండెక్స్ నంబర్ తీసుకుందాం. ఇక్కడ అప్రాక్సిమేట్ మ్యాచ్ కాబట్టి 78 అనేటువంటి వాల్యూ లేదు కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ 2 తీసుకొని ఎంటర్ చేసాం. ఆటోమేటిక్‌గా ఏమొచ్చింది? 75 మనం ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి? 78. 78 అనేది 75కి క్లోజ్‌గా ఉంది కాబట్టి బి వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ లేనటువంటి వాల్యూ సపోజ్ నేను ఒక 40 అని వాల్యూ ఇచ్చాను. 40 అనేటువంటి వాల్యూ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా 40 అనేది ఎఫ్‌కి దగ్గరగా ఉంది. అంటే ఏంటి? బిలో 50కి దగ్గరలో లేదు కాబట్టి సపోజ్ నేను 48 ఇచ్చాననుకో రైట్. అప్రాక్సిమేట్‌గా అది తీసేసుకుంది. 48 ఇస్తే అది ఏం తీసుకుంది? ఎఫ్ఏ తీసుకుంది. ఏదైతే బిగ్‌గా వాల్యూ సపోజ్ నేను 50 కంటే అబోవ్ ఇస్తే సపోజ్ నేను 54 ఇచ్చాను. 54 ఇస్తే ఏం తీసుకుంది? డి తీసుకుంది. ఈ వాల్యూ ఈ రేంజ్‌లో 0-50 ఏ వాల్యూ ఇచ్చినా కూడా ఎఫ్ తీసుకుంటుంది. రైట్. 50-60 ఏ వాల్యూ ఇచ్చినా కూడా 50-59 ఏ వాల్యూ ఇచ్చినా కూడా ఏం తీసుకుంటుంది? 59 ఇంత. 59 ఇస్తే ఏం తీసుకుంది? డి తీసుకుంది. అలానే 60-75 76 ఇచ్చాను. 76 ఇస్తే ఏం తీసుకుంటుంది ఈసారి? రైట్. 76 ఇస్తాను నేను. సరే ఏమిద్దామంటే వాల్యూ ఎంత ఇద్దాం? 76 ఇద్దాం. 76 ఇవ్వగానే
ఆటోమేటిక్ ఏం తీసుకుంది, బి తీసుకుంది. అలా నేను కొంచెం వాల్యూ బిగ్గర్ వాల్యూ 85 ఇచ్చాను. 85 ఇస్తే 85 ఇచ్చినా కూడా బి తీసుకుంది. ఇలా మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అలా నేను 74 ఇచ్చాను. 74 ఇస్తే ఆటోమేటిక్ ఏ వాల్యూ తీసుకుంటుంది, 74 ఇస్తే సి తీసుకుంది. ఇలా డిపెండింగ్ ఆన్ అప్రాక్సిమేట్ మ్యాచ్ ఇవ్వబట్టి అప్రాక్సిమేట్ గా అది ఇవ్వడానికి వీలు కప్లో వాల్యూ ఇవ్వడానికి మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ ట్రూ అని తీసుకుంటాం. ఫాల్స్ అయితే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటే మాత్రమే వస్తుంది. ఒకవేళ ఎగ్జాక్ట్ మ్యాచ్ లేదనుకోండి ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ లేదు, అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా ఎర్రర్ వచ్చేస్తుంది. ఈ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనం చూద్దాం. మనం జనరల్ గా ఇలాంటి ఏదైనా అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఈ రేంజ్ లుకప్ లో మనం ఫాల్స్ ఇచ్చేస్తాం. ట్రూ ఇస్తే అప్రాక్సిమేట్ మ్యాచ్ తీసేసుకొని మనకు అవుట్పుట్ వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ లేనప్పుడు అప్రాక్సిమేట్ అయితే ఇక్కడ రేంజ్ లుకప్ లో మనం ట్రూ తీసుకుంటాం, లేకపోతే జనరల్ గా రెగ్యులర్ గా అయితే మనం ఫాల్స్ మాత్రమే తీసుకుంటాం. రైట్, నెక్స్ట్ ఇప్పుడు వీ లుకప్ వేరే షీట్ లో ఉండేటువంటి డేటా మీద ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో నాకు ఇక్కడ ఏం కావాలి, ఈ ప్రొడక్ట్ షీట్ 4 లో నాకేముంది, ప్రొడక్ట్ ఐడి నన్ను ఎవరు సేవ్ చేశారో ఉంది. షీట్ 3 లో నా ప్రొడక్ట్ కోడ్ ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ కోడ్ ఉంది. వీటిని కూడా చేంజ్ చేద్దాం. సో ఈక్వల్ యూనిఫామ్ ఉండేటట్లుగా దీన్ని కూడా ఏం చేస్తాం, ప్రొడక్ట్ ఐడి కింద మార్చాం. ఇక్కడ 3 ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయి, ప్రొడక్ట్ నేమ్స్ ఉన్నాయి, ప్రైస్ ఉంది. ఇక్కడ ఓన్లీ ప్రొడక్ట్ ఐడి, దాన్ని ఎవరు సేల్ చేశారో ఉంది, ఎవరు సేల్ చేస్తారో ఉంది. సో నాకు ఇక్కడ ఏం కావాలి, ఈ షీట్ 4 లో నుంచి టీనా అనేది పీస్ 10001కి, 002కి రే, 003కి నీనా రావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ ఈక్వల్ టు, సో దీని సైజ్ కూడా మనం పెంచుకుందాం. ఏం చేద్దామంటే దీన్ని కూడా 18 సైజ్ పెట్టుకుందాం. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈక్వల్ టు వీలుకప్ ఆఫ్ ఏం వెతకాలి మనం, A2ని వెతకాలి. A2లో స్టార్ట్ చేస్తాం. దీని రిఫరెన్స్ ఎక్కడ ఉంది, టేబుల్ అరే షీట్ 4 లో ఉన్నటువంటి ఈ వాల్యూస్ రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం. రైట్, అప్పుడు ఏది తీసుకుంది, షీట్ 4 లో A2, V4 ని రిఫరెన్స్ గా తీసుకుంది. నాకు ఏ కాలం కావాలి, దాంట్లో సెకండ్ కాలం కావాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి, ఫాల్స్ తీసుకు. సో ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తాను నాకు ఏమొచ్చింది, టీనా వచ్చింది. నేను డ్రాగ్ చేయగానే నాకు ఏమొచ్చే రే అండ్ మరలా ఇక్కడ కూడా ఏమొచ్చింది, నీనా వచ్చింది. ఇలా ఆటోమేటిక్గా సేల్స్ పర్సన్ డేటా మనం ఏం చేస్తాం, వేరే షీట్ని రిఫర్ చేసి ఫార్ములాస్ ఏం రాసామో చూద్దాం. ఇక్కడ రైట్, ఫార్ములాస్ ఎలా చేంజ్ అయ్యాయి. రైట్, ఇక్కడ కానీ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఫార్ములాస్ ఏం రిఫర్ చేసింది, A3, మరలా A3ని రిఫర్ చేసుకుంది. షీట్ 4 లో ఉండేటువంటి A3 టు B5 ఫాల్స్ తీసుకుంది. మరలా A4 షీట్ 4 లో ఉండేటువంటి A4 టు B6 మనం దీన్ని స్టాటిక్ గా ఇలానే ఉంచాలంటే ఏం చేస్తాం, సింపుల్ గా ఒక డాలర్ సింబల్ పడేస్తే, డాలర్ సింబల్ మనం ముందు యాడ్ చేసామంటే అదేమవుతుంది, అబ్జల్యూట్ రిఫరెన్స్ అవుతుంది. మనం ఫార్ములా రిలేటివ్ రిఫరెన్స్ కింద మారకుండా ఉండాలంటే మనం ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది. మనం ఎప్పుడైతే ఎంటర్ టైప్ చేసి ఈ ఫార్ములాని ఎప్పుడైతే డ్రాగ్ చేస్తామో ఆటోమేటిక్ ఏమైపోతుంది, రిఫరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా మనం ఎప్పుడైతే వాల్యూస్ మారుస్తామో, రైట్, ఇలా ఏమన్నా ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఇలా మనం వీలుకప్లో అబ్జల్యూట్ రిఫరెన్స్ వాడేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే చాలా సింపుల్ గా వీలుకప్ ఫంక్షన్ వేరే షీట్ లో ఉండేటువంటి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా మనకి వీలుకప్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ మనం వెతుకుతున్నటువంటి డేటా లేదు అనుకుందాం, మనం ఏదైనా డేటా వెతుకుతున్నాం, ఆ డేటా వెతుకుతున్నప్పుడు ఆ డేటా లేదు అనుకుందాం. సపోజ్ ఇక్కడ ఈ 104 వరకు మాత్రమే వాల్యూస్ ఉన్నాయి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, 105 వరకు 105 వెతుకుదాం అనుకుంటాను. రైట్, సో దానికి ఈక్వలెంట్ గా దాని డిపార్ట్మెంట్ నేను ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నా. నేను ఎప్పుడైతే ఎంటర్ టైప్ చేస్తానో ఆటోమేటిక్ నాకు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ని మనం హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ వాడాలి. ఒకవేళ ఎర్రర్ వస్తే ఈ పర్టికులర్ ఫార్ములాలో ఏ మెసేజ్ అయితే నాకు డిస్ప్లే అవ్వాలో డేటా నాట్ ఫౌండ్ అని డిస్ప్లే అవ్వాలి. ఏమవ్వాలి, డేటా నాట్ ఫౌండ్. ఒకవేళ ఎర్రర్ వస్తే మాత్రమే, ఎర్రర్ రాకపోతే నార్మల్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను ఎప్పుడైతే ఎంటర్ టైప్ చేస్తానో షో ఫార్ములాస్ తీసేస్తాను, నాకు ఏమొచ్చింది, డేటా నాట్ ఫౌండ్ వచ్చింది. ఎందుకని, నేను 105 ఎక్కాను. అదే నేను 102 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నాకు డేటా దొరుకుతుంది కాబట్టి ఎర్రర్ రాలేదు కాబట్టి 102 యొక్క డిపార్ట్మెంట్ ఐటీ అని చెప్పేసి వచ్చింది. ఇలా ఒకవేళ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ ఫార్ములాలో ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ మెసేజ్ ఏదైతే ఉందో, లేకపోతే ఎర్రర్కి సంబంధించిన మనం ఏదైతే దాన్ని ఎలా అయితే హ్యాండిల్ చేద్దాం అనుకున్నామో ఆ మెసేజ్ అయితే మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. దాంతో ఒక డాష్ కోడ్ ఏదన్నా క్రియేట్ చేద్దాం, లేదా జస్ట్ ఒక చార్ట్ క్రియేట్ చేద్దామంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈక్వల్ టు వీలుకప్ ఆఫ్ ఏం వెతకాలి, ఈక్వల్ టు వీలుకప్ సెలెక్ట్ చేసేసుకోండి. ఏ వాల్యూ సెలెక్ట్ చేయాలి, ఎక్కడ టేబుల్ అరే ఎక్కడ ఉంది, ఈ వాల్యూస్ లో నుంచి టేబుల్ అరే తీసుకోండి. రైట్, తర్వాత ఏ పర్టికులర్ కాలం సెకండ్ కాలం కావాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి నాకు ఫాల్స్ అని తీసుకుంటాం. సో ఆటోమేటిక్ నాకు ఏమొస్తుంది, ఈ 101 యొక్క నేమ్ వచ్చింది. సాలరీ కావాలంటే సేమ్ ఈక్వల్ టు వీలుకప్ ఫార్ములా తీసుకుంటాం. సో వెతకాల్సింది టీ 101కి టేబుల్ అరే ఏంటి, ఇక్కడ టేబుల్ అరే ఉంది. రైట్, నెక్స్ట్
టేబుల్ అరే తర్వాత ఏ కాలం థర్డ్ కాలం ఎత్తాలి. సాలరీ ఎక్కడ ఉంది? ఇక్కడ థర్డ్ కాలంలో, ఫోర్త్ కాలంలో ఉంది. సో ఇక్కడ ఫోర్త్ కాలం ఇవ్వాలి. రైట్ కామన్ ఆటోమేటిక్ మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్ కావాలి. సో ఆటోమేటిక్ ఏమొచ్చింది? జాన్ శాలరీ వచ్చింది. ఎప్పుడైతే నేను దీన్ని 102కు మారుస్తానో ఆటోమేటిక్ ఏమైపోతుంది? లిండా శాలరీ వస్తుంది. 103 మారిస్తే ఏమైపోతుంది? స్టీవ్ శాలరీ వస్తుంది. సో ఎప్పుడైతే నేను ఇలా తీసుకున్నానో ఇక్కడ ఏవైతే మారుస్తానో రైట్, నేను సింపుల్ గా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మనం డాష్ బోర్డ్ సిమ్యులేషన్ కోసం కూడా ఇలాంటి లైక్ వీలుకప్ ఫార్ములాని మనం వాడచ్చు. నేను ఇదే షీట్ లో ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నా. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ ఏం చేస్తుంది? ఇక్కడ డేటా వాల్యుయేషన్ లో మనకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ లో మనం ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. రైట్, ఈ లిస్ట్ ఏం చేస్తుంది? ఏదైతే ఈ సోర్స్ ఏం తీసుకుంటున్నామంటే ఇది సోర్స్ తీసుకుంటాం. రైట్, ఎంటర్. సో ఓకే తీసుకుంటే మనకి ఇక్కడ ఏమైపోయింది? ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ మనం వాల్యూ తీస్తాం. ఇప్పుడు ఈ సెల్లో ఏం చేస్తున్నాం? ఒక వీలుకప్ ఫార్ములా రాస్తున్నాం. ఏమని? వీలుకప్ ఏం తీసుకోవాలి? దీన్ని రిఫర్ చేయాలి. ఈ టూలో ఏముందో ఆ వాల్యూని రిఫర్ చేసుకోవాలి. టేబుల్ అరే ఏం తీసుకుందాం? ఈ టోటల్ టేబుల్ అరే తీసుకుందాం. దీంట్లో నాకేం కావాలి? సెకండ్ సెల్ పీ సెల్ కావాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి, ఫాల్స్ తీసుకు. ఎప్పుడైతే నేను ఎంటర్ అని టైప్ చేస్తానో నాకేమొచ్చింది? ఆ పర్టికులర్ వాల్యూ నాకు వచ్చేసింది. అలానే నాకు ఇక్కడ ప్రైస్ కావాలంటే ఏం చేస్తాను? ప్రైస్ కావాలంటే సేమ్ ఈక్వల్ టు వీలుకప్ ఆఫ్ ఏం చేస్తాం? లుకప్ వాల్యూ ఏంటి? ఇది కదా లుకప్ వాల్యూ V2. కానీ నెక్స్ట్ ఏంటి? టేబుల్ అరే ఏదైతే టేబుల్ అరే ఉందో ఆ టేబుల్ అరే మొత్తాన్ని సెలెక్ట్ చేసాను. రైట్ సార్, టేబుల్ అరే మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. తర్వాత ఏ కాలం కావాలి? థర్డ్ కాలం కావాలి, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఫాల్స్ తీసు. రైట్, ఆటోమేటిక్గా నాకు ఏమొచ్చింది? ప్రైస్ అనేది వచ్చేసింది. ఇప్పుడైతే నేను డ్రాప్ డౌన్ లిస్ట్ లో వాల్యూ మారుస్తాను. ఆటోమేటిక్ ఏమైపోయింది? 101. చూడండి, యూఎస్పీ డ్రైవ్ 32 GB 300. సో అలానే ఇక్కడ 102 తీసుకున్నాను. ఏమైపోయింది? మారిపోయిందా? వేరే షీట్ లో కూడా మీకు కావాలంటే తీసేసుకోవచ్చు. ఇలా మనం ఇలా డేటా వాలిడేషన్ లో ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఇలాంటి వాల్యూస్ చేంజ్ చేయడానికి కూడా వీలుకప్ ఎక్కడైనా కూడా ఈ షీట్ లోనే నేను శాంపిల్ కోసం ఈ షీట్ లో తీసుకున్నా. మీరు కావాలంటే వేరే షీట్ లో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫైల్ లో ఉండేటువంటి ఒక కొత్త ఫైల్ తీసుకుందాం. ఫైల్ దీన్ని న్యూ ఫైల్ కూడా తీసుకుందాం. న్యూ ఫైల్ ఎక్కడ సేవ్ చేద్దాం? ఈ ఫైల్ ఎక్కడైతే సేవ్ అయిందో ఇది డెస్క్టాప్ లో సేవ్ అయింది. సో దీన్ని కూడా ఏం చేద్దామంటే డెస్క్టాప్ ఇదే సేవ్ చేద్దాం. రైట్, సో ఏమని ఇద్దాం? దీనికి శాంపిల్ అని ఇచ్చాం. శాంపిల్ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ XLSX అని వస్తుంది. రైట్, సేవ్ చేస్తాం. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? ఈ వీలుకప్ ఫార్ములాలో వేరే షీట్ లో ఉండేటువంటి డేటాని యాక్సెస్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఫైల్ ఓపెన్, నేను ఓపెన్ చేద్దాం, శాంపిల్ని ఓపెన్ చేస్తాం. రైట్, దీన్ని సేవ్ చేస్తాం. శాంపిల్లో షీట్ 10లో ఎంటీ ఉంది కదా, ఇక్కడ ఏం చేద్దాం? మనం ఈ షీట్ 10లో ఎంటీ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఐడి లైక్ జనరల్ గా శాలరీ అని ఇస్తాం. ఒక శాంపిల్ కోసమే కాబట్టి మనం 1 అలానే 2 ఇచ్చాం. రైట్, ఇలా తీసేసుకొని ఇలా తీస్తాం. రైట్, ఇక్కడ 10,000, 20,000, రైట్ 30,000, మరలా 40,000 ఇచ్చాం. రైట్, ఈ ఫైల్ పేరు ఏంటి? శాంపిల్ XLSX అని. ఏదైతే మనకి శాంపిల్ ఫైల్ ఉందో శాంపిల్ ఫైల్లో ఏదైతే డేటా ఉందో షీట్ 10లో శాంపిల్ 10లో ఉండేటువంటి శాలరీ ఎంత ఉందో ఐడి బేస్ చేసుకుని శాలరీ ఉందో నాకు ఆ శాలరీ రావాలి. ఎక్కడ రావాలి? నేను ఏదైతే ఇక్కడ వీలుకప్ హెచ్లుకప్ లో షీట్ 10లో ఇక్కడ నాకు రిఫరెన్స్ కావాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఐడి అని తీసుకున్నాను, ఇక్కడ శాలరీ అని తీసుకుంటాను. ఈ ఐడి ఏం చేశాను? 1, మరలా 2, 3, మరలా 4 తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ శాలరీస్ దేన్ని బేస్ చేసుకొని రావాలి? ఏదైతే వేరే ఫైల్ ఆ ఫైల్ ఎక్కడ ఉంది? ఈక్వల్ టు ఇక్కడ వీలుకప్ ఆఫ్ దేని లెక్కలి ఐడి బేస్ చేసుకొని ఎక్కడుంది ఆ టేబుల్ అరే? వేరే షీట్ లో వేరే ఫైల్లో ఉంది. ఆ ఫైల్ పేరు ఏంటి? శాంపిల్. ఆ ఫైల్ పేరు ఏంటంటే sample.xlsx. సో ఆ ఫైల్లో ఏ షీట్ లో ఉన్నాము? షీట్ 10. షీట్ 10లో మళ్ళీ ఎక్స్క్లమేషన్ ఇచ్చి మనకి డేటా ఎక్కడ డేటా కావాలి? A2 నుంచి రైట్ P5 వరకు ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అది రిఫరెన్స్ గా తీసుకోవాలి. రైట్, కామా ఏ కాలంలో వాల్యూ కావాలి? సెకండ్ కాలంలో వాల్యూ కావాలి, ఫాల్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. రైట్, ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో మనకి ఏమొచ్చింది? 10,000 వచ్చింది. ఏం ఫార్ములా కొట్టాం మనం? చూడండి ఇక్కడ. రైట్, సో ఏం ఫార్ములా వాడామంటే మనం ఇక్కడ చూస్తే క్లియర్గా మనం రైట్, సో వీలుకప్ A2 కి కరస్పాండెంట్ ఇది ఎక్కడ? ఏ షీట్ ఇది? వీలుకప్ హెచ్లుకప్. మనం దేంట్లో ఉండేటువంటి వాల్యూ రిఫర్ చేసాం? sample.xlsx. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ రిఫర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ షీట్ 10లో ఉన్నటువంటి వాల్యూస్ రిఫర్ చేసి అవి ఎక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసాము? డైరెక్ట్ ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసాం. రైట్, ఎప్పుడైతే మనం డ్రాగ్ చేస్తామో
రైట్. ఇప్పుడు ఏమైపోతుంది ఫార్ములాస్‌లో షో ఫార్ములాస్ కొట్ట మనకి కరస్పాండింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్‌గా మనకు అవి కూడా వచ్చేసాయి. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే లైక్ రిలేటివ్ రిఫరెన్స్ ఎర్రర్ ఏదైనా వస్తే మనం ఏం తీసుకోవచ్చు, మనం అబ్సల్యూట్ రిఫరెన్స్ తీసేసుకొని డాలర్ సింబల్ గాని మనం యాడ్ చేసామంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇలా డిఫరెంట్ మెథడ్స్‌లో మనం డేటాని వీలుకప్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా ఈ వీలుకప్‌ని వాడేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకని? ఒకవేళ డేటా గాని సార్టెడ్‌గా లేకపోతే ఏమైపోతుంది అది? ఎర్రర్స్ అనేవి ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సపోజ్ ఇక్కడ డేటా సార్టెడ్‌గా ఉంది కాబట్టి పర్లేదు. డేటా అన్‌సార్టెడ్ ఉందనుకుందాం. సపోజ్ ఇక్కడ 10 ఉంది వాల్యూ. రైట్. తర్వాత 30 ఉంది వాల్యూ. రైట్. ఇక్కడ ఏమిచ్చాము? దీనికి కూడా కోడ్ ఏమిచ్చామంటే రైట్ అక్కడ ఏబీసీడీఈ లేదు కదా! ఇక్కడ ఈ ఇచ్చాను. రైట్. ఇక్కడ ఎర్త్ ఇచ్చాను. రైట్. ఇప్పుడు డేటా సార్టెడ్‌లో లేదు. నేనేం చేస్తాను మళ్ళా మెర్జెంట్ సెంటర్ తీసేసుకొని నార్మల్. ఇప్పుడు నేను దీనికి సంబంధించిన కోడ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే వేరే చోట ఎక్కడన్నా గానీ, ఇక్కడ గానీ ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే నేను సింపుల్‌గా ఏం రాస్తాను ఈక్వల్ టు వీలుకప్ ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలి? వీలుకప్ ఆఫ్ సపోజ్ పర్టిక్యులర్ వాల్యూ లేకపోతే 30, 60 లైక్ 10 తీసుకుంది. వీలుకప్ ఆఫ్ 7 రైట్. టేబుల్ అరే ఈ మొత్తాన్ని టేబుల్ అరే తీసుకున్నా. రైట్. తర్వాత ఎక్కడ వాల్యూ కావాలి నాకు? సెకండ్ కాలమ్‌లో వాల్యూ కావాలి. రైట్. కామా ఏం తీసుకున్నాను? ట్రూ తీసుకున్నాను. ఎప్పుడైతే ట్రూ తీసుకుంటారో నాకేమొస్తుంది? ఫాల్స్ వచ్చింది. ఎందుకొచ్చింది? A7 కోసం వెతికాను. రైట్. A7 కోసం వెతికాను. ఎక్కడి నుంచి? B2 నుంచి A2 నుంచి వెతకాలి. ఇక్కడ రిఫరెన్స్ తప్పొచ్చింది. రిఫరెన్స్ ఏం తీసుకోవాలి ఇప్పుడు? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి. రైట్. సో నాకేమొచ్చింది? F వచ్చింది. నేను వెతుకుతున్నటువంటి వాల్యూ ఏంటి? A7. A7 ఎంత? E. సో ఈకి నాకు ఎంత రావాలి? 10కి నాకేం రావాలి? ఈ రావాల్సింది. నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? A7 లేకపోతే 10 పెడతారు ఇక్కడ. రైట్. ఏమొచ్చింది? 10కి నాకు ఈ రావాల్సింది. కేవలం నేను ట్రూ అని రాయడం వల్ల నాకు ఎర్రర్ వచ్చింది. ఇలా లిస్ట్ సార్టెడ్‌లో లేకపోతే ఇలాంటి ఎర్రర్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అన్లెస్ అండ్ అంటిల్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉన్నాయి, ఎగ్జాక్ట్ వాల్యూస్ లేవనుకుంటే మాత్రమే ట్రూ వాడాలి. లేకపోతే పొరపాటున కూడా ట్రూ అనేది వాడకూడదు. ఎప్పుడు కూడా ఏముండాలి? ఫాల్స్ వాడాలి. అప్పుడు ఎర్రర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. 10కి ఇప్పుడు ఏమొచ్చింది ఆన్సర్? ఈ కరెక్ట్‌గా వచ్చింది. ఇలా ఇదే టిప్ నెంబర్ 1. సో ఇప్పుడు టిప్ నెంబర్ 2 చూద్దాం. సో ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఏముంది? స్కోర్ తీసుకున్నాను అనుకుందాం. 10 అని స్కోర్ తీసుకున్నాను. రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాను? 60 అని చెప్పి రిఫరెన్స్ ఇచ్చాను. లేకపోతే ఇక్కడ ఏం చేద్దామంటే ఈక్వల్ టు ఏమిచ్చాను రిఫరెన్స్? A7 అని ఇచ్చాను. ఆటోమేటిక్‌గా రిఫరెన్స్ తీసుకు రైట్. ఇప్పుడు ఎప్పుడైతే నేను దీన్ని డ్రాగ్ చేస్తానో నాకేమొచ్చింది? ఇక్కడ ఉండేటువంటి A2 రిఫరెన్స్ మారట్లేదు. ఇక్కడ ఏమైపోయింది? రిలేటివ్ A7 కాస్త A8 తర్వాత A9, A10 కింద మారిపోయింది. ఇక్కడ కూడా ఏమైపోయింది? సో అన్నిటికి వాల్యూస్ ఏమొచ్చాయి? ఈ అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. ఎందుకని ఇది కాపీ అయిపోయింది. రైట్. ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఫార్ములా ఏమైపోయింది? కాపీ అయిపోయింది. రైట్. ఇక్కడ కూడా ఫార్ములా A3 రిఫరెన్స్ కింద మారిపోతుంది కదా! ఇలా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ అబ్సల్యూట్ రిఫరెన్స్ ఇచ్చేస్తే ఎప్పుడైతే మనం ఇక్కడ అబ్సల్యూట్ రిఫరెన్స్ ఇస్తామో ఆటోమేటిక్ ఏమైపోతుంది? ఇంకా మనం ఫార్ములా కాపీ చేసినా కూడా అది చేంజ్ అవుదన్నమాట. అప్పుడు నేను డ్రాగ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా నాకు కాపీ అయ్యింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే డ్రాగ్ చేస్తాడో ఆటోమేటిక్ ఏమైపోతుంది? 10 ఇచ్చాము కదా! 10 మారకుండా ఏమిద్దాం? మనం దాని ముందు సెల్ ఇద్దాం. ఏమిద్దాం? C2 ఇచ్చాను. C2 ఇచ్చాను. ఇప్పుడైతే ఎంటర్ కొడతారు. నేను నెక్స్ట్ వాల్యూ డ్రాగ్ చేస్తే నాకు ఏమైపోతుంది? దానికి కరెస్పాండింగ్‌గా నాకు 30 అంటే ఏంటి? F. 0 అంటే ఏంటి? 0 కూడా F ఇచ్చాను. సో దీన్ని G ఇద్దాం. రైట్. 0కి F మళ్ళా 0కి F ఇలా ఆటోమేటిక్‌గా ఫార్ములాని డ్రాగ్ చేసేటప్పుడు అబ్సల్యూట్ రిఫరెన్స్ వాడితే అది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది టిప్ నెంబర్ 2 అన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం వాల్యూస్‌ని లెఫ్ట్ నుంచి రైట్‌కి మాత్రమే సెర్చ్ చేయగలుగుతాం. రైట్ నుంచి లెఫ్ట్‌కి సెర్చ్ చేయలేం దీంట్లో. ఫస్ట్ కాలమ్ నుంచి రైట్ సైడ్ ఏదైతే దానికి కరెస్పాండింగ్ వాల్యూ సెకండ్ కాలమ్‌లోనో, థర్డ్ కాలమ్‌లోనో, ఫోర్త్ కాలమ్‌లో ఉన్న వాల్యూ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం గానీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్‌కి మాత్రమే మనం సెర్చ్ చేయగలం గానీ రైట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్‌కి మనం సెర్చ్ చేయలేమన్నమాట. నెక్స్ట్ టిప్ మనకేమన్నా ఎర్రర్స్ ఏమన్నా వస్తాయి. ఏం ఎర్రర్స్ వస్తాయి చెప్పండి మనకి జనరల్‌గా? ఏవైతే మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు ఏదైతే వాల్యూ ఫైండ్ కాకపోతే సపోజ్ నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? V2 తీసుకున్నా. సపోజ్ PR లైక్ 104 అని ఇచ్చాను. అప్పుడు ఏమొస్తుంది? నాకు ఎర్రర్ వస్తుంది. ఇటువంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఇఫ్ ఎర్రర్ ద్వారా మనం దాన్ని హ్యాండిల్ చేయొచ్చన్నమాట. ఇఫ్ ఎర్రర్ ఆఫ్ రాసేసి ఎర్రర్ వస్తే ఏమి మెసేజ్ డిస్ప్లే అవ్వాలో రైట్ డేటా నాట్. సో ఇలా మనం ఏమైనా కూడా హ్యాండిల్ చేయాలంటే ఇలా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఏమొచ్చింది? డేటా నాట్. ఇలా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. లాస్ట్ టిప్ మనం గాని అడ్వాన్స్డ్ వెర్షన్స్ వాడుతుంటే
ఈ వి లుకప్ కంటే కూడా ఇంకా మోస్ట్ అడ్వాన్స్ గా పనిచేసేటువంటి ఎక్స్ లుకప్ ని మనం యూజ్ చేయొచ్చు. హెచ్ లుకప్ చాలా సింపుల్ అన్నమాట. సపోజ్ నాకు మార్క్స్ ఇంగ్లీష్ లో ఎన్ని వచ్చాయో తెలియాలంటే సింపుల్ గా ఏం చేస్తాను, ఈక్వల్ టు హెచ్ లుకప్ తీసుకుంటాను. రైట్, హెచ్ లుకప్ దేన్ని తీసుకోవాలి, ఇంగ్లీష్. సో ఎక్కడ టేబుల్ అరే, ఇది మొత్తం టేబుల్ అరే. రైట్, ఏ పర్టికులర్ రో వెతకాలి మనం, సెకండ్ రో. రైట్, నెక్స్ట్ ఫాల్స్ తీసేసుకుంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. రైట్, ఇలా ఏ పర్టికులర్ రో వైజ్ మనం సెర్చ్ చేయాలనుకుంటామో దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఇలా చేయొచ్చు అనమాట. రైట్, సపోజ్ నాకు ఇప్పుడు థర్డ్ రోలో ఉండేటువంటి వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను ఫోర్త్ కదా, ఫోర్త్ రోలో ఉండేటువంటి వాల్యూ ఎంటర్ చేయగానే డిఫరెన్స్ ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకని, ఈ మొత్తం రిఫర్ చేయాలి కదా, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ మొత్తం రిఫర్ చేయాలి. కాబట్టి ఏమొచ్చింది, మనం ఏం చేయాలి, ఇక్కడ దీన్ని కూడా రిఫరెన్స్ మార్చుకోవాలి. రైట్, ఇక్కడ కూడా మనం ఈ వాల్యూస్ మొత్తాన్ని రిఫర్ చేసేస్తే రైట్ ఇంటర్ కొట్టేస్తే మీకు ఏమొచ్చింది 45. ఏ1 టు D4 మొత్తాన్ని రిఫర్ చేసాం. ఇంగ్లీష్ నుంచి ఫోర్త్ రోలో ఏ వాల్యూ ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటాం అంటే హెచ్ లుకప్ అంటాం. రైట్, థ్యాంక్ యూ.